రీఆర్గనైజ్ చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. అది ఇజ్రాయలైజేషన్ ఆఫ్ ఇండియానా, లేదా సౌత్ ఆఫ్రికా లాంటి ఒక ఇంటర్నల్ అపార్థీడా, దానికి నువ్వు ఏ పేరైనా పెట్టు. దేర్ ఈజ్ ఎ వెరీ వెరీ సీరియస్ అటెంప్ట్ టు రీఆర్గనైజ్ ఇండియన్ స్టేట్ అండ్ ఇండియన్ సొసైటీ. దాన్ని ప్రశ్నిస్తే నిన్ను బొద్దింకలట్టం. సో నీ బొద్దింకలే కాదు, నిన్ను ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానిస్తాం. నిన్ను ఎంత బదనాం చేయాలో అంత బదనాం చేస్తాం. నీకు వేరే పార్టీల కండవలేసి తిప్పుతాం. అదంతా నా అనుభవం అది. సో నిన్న నేను ఈ కాక్రోచ్ జనతా పార్టీ మీటింగ్లో మాట్లాడితే వేటి న్యూస్లో అది ట్రెండింగ్ నెంబర్ 1, 10 లక్షల మంది చూశారు. వెంటనే వీళ్ళందరూ వచ్చి డిస్లైక్ కొట్టడం మొదలుపెట్టారు. 7,000 లైక్లు వస్తే 10,000 డిస్లైక్లు అయ్యాయి. అంటే నువ్వు ఏమన్నా చేయి, నిన్ను డీలెజిటిమైజ్ చేస్తాం, నిన్ను ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేస్తాం.